టాయిలెట్ పోస్తుంది, మూత్ర విసర్జన. అవతల పార్కు, యువతల పోలీస్ స్టేషన్. అసలు ఎవడు చెప్పిండు మరి? బండ్ల మీద స్ప్లెండర్ ప్లేస్ లో బండ్ల మీద వస్తాడు, కూర్చొని ఇక నోట్ల వాడితో పానేస్తాడు. ఇక ఈ దవడకేసి నమ్ములుతాడు, ఆ దవడకేసి నమ్ములుతాడు. అని నోరంతా ఎర్రగా అవుతుంది, గోరింటాకు పెట్టుకున్నాడు. సరే వాడు పోయి వాని ఇంటికాన్నో ఏన్నో వాష్రూమ్ లో ఏన్నో సింకుల్లో ఉంచుతాడా అంటే కాదు, సిగ్నల్ పడ్డది అనుకో ఇక వాడు తనివి తీరా 59 సెకండ్లు బండి ఆపాడ నమ్ములుతాడు. ఆయన తుప్పునట్టు ఉంచుతాడు. ఇక వీడే మళ్ళొచ్చి రోడ్లు బాగాలేవని అంటాడు. మంచిగా వేసిన రోడ్డునేమో శుభ్రంగా ఉంచుకునే తెలియదు. ఈ కాలేజ్ అమ్మాయిలు అంటే బాధపడతారు కానీ మా చెల్లెళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేసి తప్పుతాళ్ళు మీరు కొనుర్రి. ఇక కిటికీలు విండోస్ తెరుస్తారు, ఆ ఇయర్ ఫోన్స్ ఒకటి అలా పెట్టుకొని ఇక ఇంత పాప్కార్న్ అది ఏందో బింగోలో బొంగోలో అవన్నీ తింటారు. ఇక తిని ఆ పేపర్ ఇట్లా మలిసి ఇక వెనక ఇవ్వడం వస్తుండా అని కనీసం తొంగి కూడా చూడరు. ఎందుకంటే వాని మీద పడ్డానికి ఏమని అంటాడని ఇటే చూసుకుంటా మెల్లగా అంతా తిన్న తర్వాత ఆ పేపర్ దగ్గరికి మనిషి కిటికీలకి అవతలి సురువాడు. మళ్ళీ ఇక ఆయన బస్సు పోయేటప్పుడు ఏదైనా రోడ్డు గుంతుంది అనుకో, అమ్మా అంకుల్ బస్ మెల్లగా నడపండి అంటారు. మళ్ళీ బాగలేని రోడ్ల గురించి అడిగే వాళ్ళందరి తరపున నేను నిలబడతా. మరి బాగున్న రోడ్లను ఖరాబ్ చేసే జనాలను కూడా నేనే అడుగుతా.